కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే జగ్గైపేట నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత వేరు. అదే నియోజకవర్గానికి సంబంధించి మొదటి లిస్టు ప్రకటించిన రోజే రాజగోపాల్ తాతయ్య పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగ్గైపేట నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి రాజగోపాల్ తాతయ్య మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనతోటి రాజగోపాల్ తాతయ్య ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. వచ్చే ఎన్నికలకు జగ్గైపేట నియోజకవర్గం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా మారబోతా ఉందా? ఎలా ఉంది నియోజకవర్గ పరిస్థితి? తప్పకుండా జగ్గైపేట కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీతో గెలుస్తాం. మొన్న కూడా కొద్ది ఓటుతో ఓడిపోయాం తప్ప జగ్గైపేట ఎప్పటికైనా జగ్గైపేట కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం ఓటుతో అత్యధిక మెజార్టీ గెలుస్తుంది. పూర్తిగా కాన్ఫిడెన్స్ ఏ సర్వే చేసినా సరే చివరికి ప్రతిపక్షాలు మాట్లాడినా ఎవరైనా విద్యావేత్తలు మాట్లాడినా సరే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అది చంద్రబాబు నాయుడు యొక్క విజన్ కావచ్చు, వారి యొక్క క్రమశిక్షణ కావచ్చు, వాడు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది. జగ్గైపేట నియోజకవర్గం వరకు చూసుకుంటే ప్రస్తుతానికి గతంలో మీరు చేసిన అభివృద్ధికి ఈ 4.5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి తేడా ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం హయాంలో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కావచ్చు, అన్ని విధాలు అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ పాయింట్లో కావచ్చు, అన్ని విధాలు కూడా ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, ఇండస్ట్రీ పరంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి జరిగితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అదే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా వరకు తీసివేశారు. అందువల్ల జగ్గైపేట స్వాతంత్రం వచ్చాక ఎన్ని రోడ్లు వేశారో ఈ 2019 నుంచి 2014 నుంచి 19 వరకు ఆ విధంగా అన్ని రోడ్లు వేసారు. సిమెంట్ రోడ్లు ఆ విధంగా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కావచ్చు, అన్నీ కూడా అన్ని విధాలు అభివృద్ధి చేశాం. కాబట్టి వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సామినేని ఉదయ్ భానుకి మీకు మధ్యలో కొంత సమానత్వం ఉంది. ఆయనకు పెద్దగా విభేదాలు ఏమీ లేవు. నియోజకవర్గంలో మీరు ఆయనకి పెద్దగా విభేదించే పరిస్థితి ఎందుకు లేదు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు ఏ కాటి కూడా రెబల్స్ మేము, మా మీద ఎప్పుడు కూడా అన్ని చోట్ల కూడా మా మీద కావచ్చు, మా కార్యకర్తల మీద కావచ్చు అనేక రకాల ఇబ్బంది పెడతా ఉంటూ అధికారం వచ్చాక మా వ్యాపారపరంగా అన్ని రకాల ఇబ్బంది పెట్టి అనేక కేసులు, నా మీద కేసులు పెట్టారు, మా బ్రదర్స్ మీద కేసులు పెట్టారు. వాళ్ళతో ఎప్పుడు పోరాటం చేసి తప్ప వాళ్ళతో ఇప్పుడు కూడా వాళ్ళకి మిస్తనం లేదు. ఎప్పటికీ మేము సిద్ధం తప్ప వాళ్ళతో సై అంటాం తప్ప వాళ్ళతో ఎటువంటి మాకు లేదు. దాన్ని ఏంటంటే రకరకాలు ఆశించేవాళ్ళు, టికెట్లు ఆశించేవాళ్ళు రకరకాలు చెప్తూ ఉంటారు. దానికి మేము ఎప్పుడైనా సరే వాళ్ళకి ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటాం. మాకు వాళ్ళే శత్రువులు. నియోజకవర్గంలో ప్రధానంగా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో కొంత ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కాలుష్యం వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా చోట్ల ధర్నాలు, ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో దానికి ఎటువంటి పరిష్కారం ఇచ్చేందుకు టీడీపీ గవర్నమెంట్ వస్తే మీరేం చేయబోతున్నారు? అంటే కొన్ని ఆటో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్, కెమికల్ ఫ్యాక్టరీస్, సేరంపేట కెమికల్ ఫ్యాక్టరీ ఒకటి, అది అందరం కూడా ఆ గ్రామస్తులు తీసుకుని పోయి అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీ కలుపుకొని పోయాం. దాని మీద వాళ్ళకి ఎంఆర్ఓకి అదేవిధంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం. వాళ్ళు కనుక పొల్యూషన్ కంట్రోల్ చేయని పక్షంలో వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అని చెప్పాను. అదేవిధంగా ఏ ఇండస్ట్రీ అయినా సరే పొల్యూషన్ నామ్స్ ప్రకారంగా ఫాలో అయిపోతే వాళ్ళ మీద తప్పకుండా ఉద్యమిస్తాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడంలో ప్రజలుగా అండగా ఉంటూ ముందుకు పోతాం. ప్రస్తుతం మీకు బొల్లా రామకృష్ణకి మధ్య ఉన్న భేదాలు ఏంటి? ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అంటున్నారు, లేదా వైసీపీలోకి వెళ్తారు అనే టాక్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఓట్లు, అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా చీలే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా అటు వెళ్తే మీకేమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? అతని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అతని ఇష్టం, ఆయన ఇష్టం ఆయన తప్ప. సరే చానాళ్ళు అతను వైసీపీ పార్టీ ఉన్నాడు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీకి వచ్చాడు, తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తా అన్నాడు. మేము అతని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఇండిపెండెంట్ నిలబడ్డా పర్లేదు, లేకపోతే వైసీపీ వచ్చినా సరే దాని గురించి మీరు ప్రస్తావించిన అవసరం లేదు. ఓకే, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా మీరు మంచి గట్టి ఫైట్నిచ్చింది టీడీపీ చాలా వరకు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఫైట్నిచ్చారో అలాగే మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా అదే ఫైట్నిచ్చారు. ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఆ గెలుపు అనేది మీకు సహకరించే అవకాశం ఉందా? తప్పకుండా
మున్సిపల్ ఎన్నికల్లో మేము వాస్తవం గెలిచాము. 17 వార్డు మేము గెలిస్తే 14 వార్డు గెలిచారు. మార్నింగ్ 17 గెలిచాము, ఈవినింగ్ వచ్చేటప్పుడు మా 14 చేశారు. ఆ విషయం మీద కూడా రీకౌంటింగ్ కోర్టులో వేసాము. మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే మా కార్యకర్తలు మా కేట విధంగా ఫైట్ చేశారు, అదేవిధంగా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టోటల్గా ఈ పురపాలక సంఘం కావచ్చు, కాన్స్టిట్యున్సీ అన్ని గ్రామాల్లో కూడా అదేవిధంగా పోరాటం చేస్తాం. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాం. కొన్ని ప్రాజెక్ట్స్ని మీ హయాంలో తీసుకురావడం జరిగింది. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అవే ప్రాజెక్ట్స్ని పేరు మార్చుకొని పెట్టారు. సో ఇప్పుడు అవి పూర్తయిన పరిస్థితి కూడా లేదు. దాదాపు సంవత్సరం గడిచిపోతూ ఉంది, ఇప్పుడు అవి పూర్తి కూడా కాలేదు. సో ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటంటారు? మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయ భూములకి సాగునీరు అందించాలి. ఎందుకంటే సాగర్ కెనాల్ లాస్ట్ ఐలాండ్ కావడం వలన సాగునీరుకి ఇబ్బంది ఉంది. అటువంటి ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నేను, ఎట్ఎం రఘురామ్ గారు, తొండపు జనార్దన్ గారు, ఆ రోజు మరి దేని ఉమా గారు ఉన్నారు, అందరం కలిసి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే ముత్యాల లిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు చేశారు. దాన్ని శంకుస్థాపన చేశాం. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ముత్యాల లిఫ్ట్ స్కీమ్ని వేదాది లిఫ్ట్ స్కీమ్గా షిఫ్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పెళ్లి కానుక ఇస్తున్నామని చెప్పి ఆ రోజు గొప్పగా చెప్పారు. ఇప్పటి వరకు ఏమాత్రం కూడా ఏదైతే వెల్ ఉందో వెళ్ళు తవ్వి కనీసం వెల్లో నుంచి కూడా కాంక్రీట్ పైకి వరల ఆ విధంగా పూర్తిగా పనిచేయలేదు. మా ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని వాడు వేదాద్రి అయినా సరే మాకు షిఫ్ట్ అయినా సరే పర్లేదు, దాన్ని తప్పకుండా సాగునీరు అందించే విధంగా వ్యవసాయ రైతాంగానికి సాగునీరు అందించే విధంగా మేము తప్పకుండా చేస్తామని చెప్పి రైతాంగాన్ని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా టౌన్లో టిట్కో హౌసింగ్ దగ్గర 3300 ఇళ్ళు ఆ రోజు మేము ప్రారంభించాం. 90% పూర్తయింది. ఎన్నికల ముందు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడికి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బాండ్ ఇచ్చారు. ఇప్పుడు 5 సంవత్సరాలు కావచ్చింది, వాళ్ళు ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు బ్యాంకు లోన్ తీసుకోమని చెప్పి కొత్త ఎత్తు కూడా చెప్తున్నారు. నిన్న మొన్న మీటింగ్ పెట్టి బ్యాంకు లోన్ తీసుకోండి, ఆ లోన్ రద్దు చేస్తామని చెప్పి మాయమాట చెప్తున్నారు. మా నాయకుడు దృష్టి తీసుకెళ్ళాం. తప్పకుండా టిట్కో హౌసింగ్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేస్తాము. అదేవిధంగా ఉచితంగా ఇస్తామని చెప్పి కూడా ఇస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసింగ్ కూడా పూర్తిగా లబ్ధిదారులను ఇబ్బంది పడతా ఉన్నారు. అదే ఇనామ్ ల్యాండ్స్ జగ్గయ్యపేట కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇనామ్ ల్యాండ్స్ ఎవరైతే యజమానులు ఉన్నారో రిజిస్ట్రేషన్ జరగక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి ఇనామ్ ల్యాండ్స్ విషయంలో కూడా మా హయాంలో దాన్ని అసెంబ్లీ తీర్మానం చేయడం, చివరికి రాష్ట్రపతి దగ్గర పోయి గవర్నర్ ద్వారా వచ్చిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేయాలి. మళ్ళీ మా యొక్క టర్మ్ అయిపోవడం వల్ల ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయలేకపోయారు. తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్మానం చేయకుండా ఉండటం ఇప్పుడు కూడా ఇనాం భూముల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇనామ్ ల్యాండ్స్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా జరిగే విధంగా మేము చర్య తీసుకుంటాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ సిక్ అయిపోయినాయి. స్పిన్నింగ్ కావచ్చు, స్పాంజన్ ఇండస్ట్రీస్ కావచ్చు, అనేక ఇండస్ట్రీస్ సిక్ అయిపోయినాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చే విధంగా, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అన్ని విధాలు కూడా టూరిజం కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, అన్ని విధాలు డెవలప్ చేసుకుంటూ వ్యవసాయదారులు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా మేము చేస్తామని చెప్పి. అంటే ప్రధానంగా మీకు అంటే జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలో పట్టణ ఓటర్ల విషయం చూసుకుంటే ఓట్ల పరిస్థితి ఎట్లా ఉందంటారు? మీరు దొంగ ఓట్లు సృష్టించుకున్నారు వైసీపీ, టీడీపీ అని ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ నియోజకవర్గ పరిస్థితి ఏమిటి? అధికార పార్టీ వాళ్ళది, అధికారులు వాళ్ళందరికీ కొంతమంది అధికారులు కుమ్ము కాస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము ఎండగడతా ఉన్నాం మీడియా ముందు. అదేవిధంగా జిల్లా అధికారులకు, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దృష్టి తీసుకెళ్తాను. ఎప్పటికప్పుడు దాన్ని షార్ట్అవుట్ చేసుకుంటూ వస్తాను. వాళ్ళు చెప్పే ఏ కాటి దొంగ ఓటు చేస్తామంటే మేము అడ్డుకుంటా ఉన్నాం. వాళ్ళు ఏ మాట దొంగ ఓటు ఉన్నా సరే మా గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా జగ్గయ్యపేట టౌన్లో కూడా దొంగ ఓటు చేర్చకుండా గట్టిగా ప్రయత్నం చేస్తాను. అయినా సరే వాడు చేసే ప్రయత్నాన్ని ఎక్కడ కూడా అడ్డుకుంటాం. వాళ్ళు చేస్తారు తప్ప మాకు అటు అవసరం లేదు. అధికారులు కొంతమంది వాళ్ళు కుమ్ము కాస్తున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా మేము కంప్లైంట్స్ కూడా ఇచ్చాం. నియోజకవర్గంలో మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. వాటి మీద ఇప్పటివరకు మీరు పోరాటం చేస్తూ వచ్చారు. ఇక ముందుటు అంటే అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మీరు ప్రచారంలో వారికి ఇచ్చే హామీలు ఏముంటాయి? అలాగే ప్రజల్ని ఆకర్షించేందుకు అనేక పథకాలను కూడా ప్రస్తుతం
వైసీపీ మేము నవరత్నాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు, లేకపోతే అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చామని చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో తీసుకుంటే జగ్గైపేట ఓటర్లు దేనికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? అభివృద్ధి విషయానికి వస్తే పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తప్ప కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది. అందరూ మేధావులందరూ చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా చెప్పేది ఎన్నో సంక్షేమ పథకాలు క్యాన్సిల్ చేసి వాడు గొప్పగా చెప్తున్నారు. మా ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా లేడీస్కి 3 గ్యాస్ సిలిండర్ కావచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 45 వయసులు దాటినటువంటి మహిళలకు మాత్రమే సంవత్సరానికి 18,000 ఇస్తూ ఉంటే అది కూడా చాలా షరతులు పెడతా ఉన్నారు. మా ప్రభుత్వం మా పార్టీ అధికారం వస్తే 18 వయసు దాటి ప్రతి మహిళకు కూడా 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు కూడా ఇస్తామని మా నాయకుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఫ్రీ కావచ్చు, ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు. మరి ఇవన్నీ కూడా అదేవిధంగా ఈరోజు వాళ్ళు చెప్పే గొప్పగా అమ్మఒడి చెప్పని అనేక షరతులు పెట్టి వాళ్ళకి అమ్మఒడి కూడా సరిగ్గా ఇవ్వట్ల. మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పి వాళ్ళు ఒక కుటుంబంలో ఒక పిల్లాడికి మాత్రం ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఎంతమంది సభ్యులు ఉన్నారు సరే, విద్యార్థులు ఆ బాలికలందరికీ కూడా మా ప్రభుత్వం ప్రతి పిల్లవాడికి ప్రతి పాపకి 15,000 రూపాయలు చెప్పిన 3 ఉన్నా సరే 4 ఉన్నా సరే వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ విధంగా మా యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ని చాలామంది ఆకర్షిస్తూ ఉన్నారు. అవి తప్పకుండా చేస్తాము. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇంటి స్థలాలు కావాలని చెప్పి అన్నారు. అటువంటి ఇంటి స్థలాలు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, అది కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పి హామీ ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధిని జగ్గైపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేశాను అని మీ సామినేని ఉదయ్ భాను చెప్తూ ఉన్నారు. దేనికైనా కూడా సవాల్ తీసుకుంటాను, ఏ అభివృద్ధి జరగలేదో రమ్మని సవాల్ విసురుతూ ఉన్నారు. దీనిపైన మీరు ఎట్లా స్పందిద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ మనం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, మా హయాంలో నందిగామ మండలంలో మాగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా హయాంలో జరిగింది. అదేవిధంగా తకిళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా హయాంలో జరిగింది. అదేవిధంగా పెనంగంచిప్రోలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా హయాంలో జరిగింది. అదేవిధంగా ఈ మునేరు ఏదైతే కెనాల్ ఉందో సిమెంట్ లైనింగు మా హయాంలో జరిగింది. ఇరిగేషన్ విషయానికి తిరిగి వాడు చేసింది ఏంటి శూన్యం. అదేవిధంగా సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్స్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గ్రామాల్లో మట్టి రోడ్డు కూడా ఇలా మరి ఏ విధంగా వాళ్ళు వేశారనేది అర్థం కాదు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో జగ్గైపేట పురపాలక సంఘానికి మేము కృష్ణానది వాటరు గత 50 ఏళ్ల నుంచి ప్రజల కోరిక. ఎందుకు ఎండాకాలం ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పాలేరులో నీళ్లు క్వాలిటీ లేకపోవడం, ఇన్ని రకాల ఇబ్బంది ఉంటే జగ్గైపేట మున్సిపాలిటీకి కృష్ణానది డ్రింకింగ్ వాటర్ మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా స్టేడియం ఏర్పాటు చేసాం. టిట్కో హౌసింగ్ మేము మా హయాంలో ఏర్పాటు చేసుకున్నాం. హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ మా హయాంలో చేసుకున్నాము. ఆ విధంగా చూస్తే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం మా హయాం చేస్తే వాడు చేసింది తక్కువ, చెప్పుకుంటే ఎక్కువ తప్ప ప్రజలందరూ తెలుసు తెలుగుదేశం హయాంలో జరిగిందా లేక ఈనాడు ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు. వాడు చెప్పుకున్నంత మాత్రం ప్రజలందరూ కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి ఛాలెంజింగ్ అయినా సరే మా లిస్టు చాలా ఉన్నాయి. మా దగ్గర స్టేడియం కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, విద్యాపరంగా, వైద్యపరంగా, ఇండస్ట్రీ పరంగా, మౌలిక సదుపాయాలు ఏర్పాటు అన్ని విషయాలు, ఇరిగేషన్ అన్ని విధాలు కూడా మా తెలుగుదేశం హయాంలో మా నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రిగానే చేసామని మేము సగర్వంగా చెప్పుకుంటాం. ఏ టైంలో కూడా మీ దగ్గరికి వస్తే పని జరుగుతుంది, ఎవరికి ఎటువంటి ఆపదలో ఉన్నా మీరు ముందుంటారు అనేది మీకున్నటువంటి పేరు. ఈ నేపథ్యంలో ఇదే మీకు ముందు ఫస్ట్ లిస్ట్లో ఇచ్చేందుకు, అంటే మీ పేరు ప్రకటించేందుకు ఒక కారణమైందని చెప్పుకోవచ్చా? ఎందుకు నిత్యం ప్రజల్లోనే ఉంటారు? అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలామంది ఇంట్లో కూర్చొని నా వద్దకే వాళ్ళు రావాలనుకునే టైప్ ఉంటే మీరెందుకు ప్రజల వద్దకు వెళ్ళేందుకు ఇష్టం? నేను కాలేజీ ఎడ్యుకేషన్ ఇప్పటి నుంచి కూడా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా చేశాను. అదేవిధంగా నేను వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా నా దగ్గర ఉన్నటువంటి అక్కడ అమాలీస్ కావచ్చు వాళ్ళందరితో కూడా పూర్తిగా ఇంటరాక్ట్ అవుతాను. వాళ్ళ కష్టం ఏమైనా ఉంటే వాళ్ళకి సాయం కావాలంటే తప్పకుండా చేస్తూ ఉంటాం. నాకు ఒక హ్యాబిట్, ఎవరైనా కష్టమో బాధో వచ్చినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ సాయం చేస్తే ఒక సంతృప్తి, నిజంగా మంచి భోజనం చేసినా సరే నాకు ఆ సంతృప్తి ఉండదు. కానీ ఎవరైనా పని మీద వచ్చినప్పుడు వాళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఆ విధంగా ఒక అలవాటుగా, కొంతమందికి గేమ్ ఆటో అలవాటు ఉంటుంది,
కొంతమంది బుక్స్ చూడ అలవాటు ఉంటుంది, కొంతమంది టీవీ చూడ అలవాటు ఉంటుంది. నాకు సర్వీస్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా కొంత సంతోషంగా ఫీల్ అవుతాను. ఆ విధంగా ఎన్నికల తర్వాత కూడా మనం నమ్మి వాళ్ళు ఓటేసారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండి మన మీద ఉన్న కాన్ఫిడెన్స్, మన మీద ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఎటువంటి పరిస్థితులు ఎటువంటి కామెంట్ రాకూడదు అనేది నా ఆలోచన. మేము కానీ మా కుటుంబ సభ్యులు అన్నతమ్ముడు కావచ్చు, అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీలైనంత వరకు అవైలబిలిటీ ఉంటూ చేతనైన సహాయం చేసుకుంటూ ముందుకు పోతాం. అది మా శ్రీరామ రక్షగా మేము ఫీల్ అవుతాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఏవైతే ముందు పోటీ పడే విషయంలో ఉంటాయో అందులో జగ్గైపేట నియోజకవర్గంలో కూడా కొంత ఏదైతే నువ్వా నేనా అనుకునేదాకా ముందుకు వెళ్తూ ఉంటాయి రాజకీయాలు. ఈ నేపథ్యంలో మొన్న మీరు గెలిచిన టికెట్ ప్రకటించిన వెంటనే ఏదైతే ప్రకటించగానే మీరు ర్యాలీగా వస్తున్న సందర్భంలో జరిగిన గొడవ అంటే కవ్వింపు చర్యలు అనేవి అటునుంచి ఇటు నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ కవ్వింపు చర్యలకు అడ్డుకట్ట వేసేదానికి ఏమీ అవకాశం లేదంటారు? అది కూడా ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మేము దళితుల పిలుపు తాతయ్య గెలుపు అని చెప్పి మా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం దళితులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దాని పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అది బాగా చాలా సక్సెస్ అని చెప్పి ఎవరైతే ప్రస్తుతం ఉన్నట్టు ఉదయభాను మా ర్యాలీ వెళ్తా ఉంటే మా ర్యాలీ ముందు ఒక కారు ఒక 10 మంది కార్యకర్తలు పెట్టుకొని కనీసం 100 మీటర్ల దాకా అదే విధంగా ఫాలో అయినా సరే మా వాడు చాలా ఓర్పుగా నిజంగా, ఎందుకంటే అంత విజ్ఞత ఉన్న పెద్ద మనిషి మా ర్యాలీ వస్తున్నప్పుడు ఏ కాటు కూడా ముందుకు వెళ్ళిపోకుండా పక్క రోడ్స్ ఉన్నాయి, ముందు మొత్తం రోడ్డు క్లియరెన్స్ ఉన్నప్పుడు కూడా మా వాళ్ళని కవ్వించడం కోసం వాళ్ళ కార్యకర్తలు జెండా పెట్టుకొని జిందాబాద్ కొట్టుకుంటూ పాటలు పెట్టుకుంటూ వేల మంది మా వాళ్ళు ఉన్నారు, 10 మంది 20 మంది వాళ్ళు ఉన్నారు. అయినా సరే మా వాడు చాలా ఓర్పుగా ఉన్నారు. అంటే ఏ కాటికి కూడా మేము కవ్వింపుకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వం. వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారుడు కావచ్చు, వాళ్ళ విజయంకుడు కావచ్చు, అందరూ కూడా పూర్తిగా కవ్వింపుతో రెచ్చగొట్టి ప్రజల్లో వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళ పార్టీ చెదరకుండా చూసుకున్నారు తప్ప కవ్వింపుకి ఏమాత్రం అవకాశం. శాంతిని కాపాడటమే, శాంతి రక్షించడమే మాకు జయం. ధర్మము శాంతి మార్గమే ముందుకు పోతాం. జనసేన పార్టీతో అలయన్స్తో ఈసారి ఎలక్షన్స్కి ముందుకు వెళ్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో మీకు ఏదైతే ఓట్లు తగ్గాయో అదంతా కూడా పార్టీ సపరేట్గా పోటీ చేయడం వల్లనే అని అనుకోవచ్చా? కావచ్చు. అయినా సరే జనసేన పార్టీ అప్పటికన్నా ఇంకా బలోపేతమైంది. తప్పకుండా జనసేన పార్టీ వలన పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకపోయినప్పటికి కూడా మరి ఏదైతే ఫైట్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి జనసేన పార్టీ కూడా ఆకర్షించేవాడు చాలామంది ఉన్నారు. తప్పకుండా జనసేన పార్టీ ఎలియన్స్ ఉండటం వలన మా గెలుపుకి అదొక మంచి మూల కారణం అవుతుందని చెప్పి కూడా చెప్తాను. జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మీ నియోజకవర్గంలో ఏదైతే టికెట్ ఆశించిన నాయకులు కావచ్చు, చాలా చోట అసంతృప్తి నేతలు బయటకు వస్తూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అటువంటిది ఏం లేదు. ఫస్ట్ నుంచి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నాకే బాదురే కార్యక్రమంలో కానీ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రఘురాం గారు అదేవిధంగా జనార్దన్ గారు కూడా ఫస్ట్ నుంచి కూడా నా పేరు చెప్తూ ఉంటాం. అందువల్ల ఇక్కడ పోటీ ఎవరు లేరు, ఎవరు కూడా ఊహించుకుంటారు తప్ప ఇక్కడ ఏమాత్రం కూడా ఫస్ట్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరం కూడా ఏకాభిప్రాయంతో ముందుకు పోతా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. నందిగామ, జగ్గైపేట రెండు కూడా టీడీపీకే సీట్లు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే నందిగామ కంచుకోటగా ఉంది, జగ్గైపేట కూడా అదే విధంగా కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోవడానికి రీజన్స్ ఏమంటారు? ఆ రోజు ఒక్కసారి అని చెప్పడం, అదేవిధంగా ఏదో చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయటం, మరి కొత్తగా వచ్చాడని చెప్పి ఏదో చేద్దామని చెప్పి ఆలోచనతో ఓడిపోయాను తప్ప వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ అనేక రకాల మీరు మాయం మాటలు చెప్పి అది చేస్తామని చెప్పి ఇండివిజువల్గా చాలామందికి నీ ఉద్యోగం ఇప్పిస్తాను, నీ డబ్బులు ఇస్తామని చెప్పి అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉన్నటువంటి ఫస్ట్ నుంచి పార్టీ వాళ్ళే చాలామంది తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతూ ఉన్నారు. అందువల్ల పూర్తిగా వాళ్ళకి మంచి మైనస్, దాని ఏంటంటే ఎక్కువ మైనస్తో మేము ఎక్కువ మెజార్టీ రావడానికి వాళ్ళ యొక్క ఆ రోజు ప్రలోభాలు ఏమాత్రం కూడా వాళ్ళు సాటిస్ఫై చేయలేదు. తప్పకుండా మేము మంచి మెజార్టీ ఇస్తుందని చెప్పి మేము నమ్మకం. రాష్ట్ర రాజకీయాల విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఒక లెక్క, చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఒక లెక్క టీడీపీ పార్టీ ఉంది. అరెస్టు తర్వాత టీడీపీ పార్టీకి క్రేజ్ పెరిగింది అనుకుంటున్నారా, తగ్గింది అనుకుంటున్నారా? తప్పకుండా పెరిగింది. ఎందుకంటే మేధావులు చాలామంది ఆలోచించేది నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి నిజంగా ఆరోపణలు
క్రియేట్ చేసిన ఆరోపణలు తప్ప వాస్తవాలు ఏమాత్రం కూడా ఏమీ తప్పు చేయలేదు. ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఆధారం, అటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చూస్తామంటే సాక్ష్యాధారాలు చూపెట్టకుండా వాయిదా వేసుకుంటూ పోతున్నారు. దానివల్ల ఈ విధంగా కక్ష సాధింపు చేస్తున్నాడు, రేపు మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఓ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన దానివల్ల తెలుగుదేశం పార్టీకి అదొక సింపతి తప్ప వాడు ఏమాత్రం కూడా అది వైసీపీ పూర్తిగా కొలాప్స్ అవడానికి అదొక కారణం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు అని మీరు విమర్శించే స్థాయి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు అనే విమర్శించే స్థాయికి వచ్చింది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడానికి రెండు ఒకటే రీజన్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూస్తే నక్కకి నాగలోకని తేడా అమ్మ. ఎందుకంటే అక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి పూర్తిగా ఆధారాలతో ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడైనా పూర్తిగా ఆధారం ఉంటే మా నాయకుడిని అరెస్ట్ చేస్తే దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బయటకు వచ్చి మా నాయకుడు సానుభూతిగా చాలామంది చెప్పారు. ఎక్కడ కూడా సాక్ష్యాలు కూడా ఏదో పార్టీ ఫండ్ ఇచ్చారని చెప్పాడు, ఆ పార్టీ ఫండ్ కూడా రుజువు చేయలేపారు. ఆ విధంగా మా కేసుకి ఆ కేసుకి ఏదో ఆరోపించాలని చెప్పి తప్ప ఇప్పటికీ నిజంగా ఇప్పుడు మేము చెప్తున్నాం, ఫాస్ట్ ట్రాక్లో రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు సుప్రీంకోర్టుకు ఆదేశం ఇచ్చింది, ఇది 6 months 1 year బాండ్ చేయమని. ఆ విధంగా సిద్ధంగా ఉంటే మా నాయకుడి మీద పెట్టిన ఆరోపణల కేసులు మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వాయిదాల కోర కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద ఉన్నటువంటి కేసులు, మా నాయకుడి మీద ఉన్నటువంటి కేసులు ట్రయల్స్ కనుక సిద్ధమైతే వాళ్ళు నిజాయితీ పట్ల, మా నాయకుడు నిజాయితీ పట్ల తెలుస్తే దాంట్లో ఎటువంటి పరిస్థితులు ఆ కేసుకి ఈ కేసుకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను మీ పైన, అంటే మీ కార్యకర్తల పైన అనేక ఆరోపణలు, కార్యకర్తలతోటి గొడవలు, వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఒక పక్క అయితే, చంపేస్తాము మా జోలికి వస్తే అని బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? తప్పకుండా మేము, మా కార్యకర్తలు ఎక్కడ కూడా భయపడరు. సరే వాళ్ళలాగా అన్పార్లమెంట్ లాగా ఆ విధంగా భయపాలనతో చేయాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు వస్తే మేము చేతులు కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. తప్పకుండా దేనికైనా మేము వాళ్ళతో పోరాట సిద్ధంగా ఉన్నాం తప్ప వాళ్ళలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే మేము సిద్ధంగా లేవు. కొంతమంది కృష్ణా జిల్లా నుంచి గెలిచినటువంటి నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే గెలిచిన వాళ్ళు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడిని తిరిగి అనేక రకాలైన విమర్శలు చేస్తూ ఉన్నారు. వాటిని ఎలా తీసుకుంటారు? వాళ్ళకి ఇది ఏంటంటే ఒక పొలిటికల్లో కొంతమందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీని విమర్శించడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అసలు వాటి మేము ఒక లెక్కలో తీసుకోము, దాన్ని ఏమాత్రం కన్సిడర్ చేయం. వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఏ విధంగా మాట్లాడుకున్నా సరే ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఏమనుకుంటారు ముఖ్యం తప్ప రాజకీయ విమర్శలు వాళ్ళు చేసినంత మాత్రం మేము దాంట్లో కంగారు పడలేదు. దాంట్లో ఏమాత్రం కూడా వాళ్ళు ఎటువంటి మాట్లాడి ముందుకెళ్తాం. కేసినేని నాని పార్టీ మారేది ముందు అనేకమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మీ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని సీట్లను కూడా వైసీపీ కైవసం చేసుకుని తీరుతుంది ఆయన శపథం చేస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆ పరిస్థితి ఉందా? అన్ని సీట్లు కాదు, ఒక్క సీటు కూడా వాళ్ళకి రాదు. కాకపోతే వైసీపీ పార్టీ జాయిన్ అయ్యారు కూడా ఆ విధంగా మాట్లాడతారు తప్ప ఒక్క సీటు కూడా వాళ్ళకి వైసీపీ కైవాసం చేసుకునే అవకాశం ఏమాత్రం లేదు. టోటల్గా 7 seats తెలుగుదేశం పార్టీ కైవాసం చేసుకుంటాం. అంటే మొత్తంగా ఈ సీట్ల పంచాయతీ విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీ మార్పుల విషయంలో కావచ్చు, టీడీపీకి ఉన్నటువంటి మైలేజ్ ఎలా ఉంది? 2024 ఎన్నికలు ప్రజలకు ఎటువంటి తీర్పునిస్తాయి ప్రజలు అని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా 2024 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అటు ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మరి అన్ని విధాలు కూడా చివరికి కార్మికులు పనులు లేక అన్ని రకాలుగా ఇబ్బంది పడతాను. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతాను. అన్ని రంగాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. పారిశ్రామిక రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుండేది ఆలోచిస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మీకు మొదటి లిస్టులో ప్రాధాన్యత ఇచ్చి మీకు పేరు ప్రకటించారు. మీరు చంద్రబాబు గారికి గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? తప్పకుండా మాకు చంద్రబాబు నాయుడు గారు మా మీద విశ్వాసంతో
టికెట్ ఇచ్చారు కాబట్టి గెలిచి మేము వారు గిఫ్ట్గా ఇస్తామని తెలియదు. టీడీపీ ఏదైతే కంచుకోటగా భావిస్తున్నటువంటి జగ్గైపేట నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరవేసి తీరుతాను అంటున్నారు రాజగోపాల్ తాతయ్య. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం ఖచ్చితంగా జరిగి తీరుతోందని చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో జగ్గైపేట నియోజకవర్గ పరిస్థితులను చూసాం. మరొక స్పెషల్ ఇంటర్వ్యూలో కలుద్దాం.